అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నిర్వహిస్తున్నటువంటి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల అమావాస్య రోజు ఉగాది రోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ రహితంగా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో స్వామి సత్యసైన్య సేవా సమితి, జననీ చారిటబుల్ ట్రస్టు, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో స్టీల్ ప్లేట్లు విస్తరాకంత వెడల్పై తెప్పించడం జరిగింది. నిన్న ఉగాది రోజున అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు రవీంద్ర గారు, అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసు సుబ్బరాజు గారు ఈ యొక్క ప్లేట్లలో భోజనం అన్నదానంలో అందించారు ప్రజలకు. వివాహాది శుభకార్యములకు ఈ ప్లేట్లు ఉచితంగా అద్దె లేకుండా శాకాహారం తీసుకునే వారికి అందించడం జరుగుతుంది. వాళ్ళు కడిగిచ్చినప్పటికీ, వివాహాది శుభకార్యంలో కూడా వారు కడిగిచ్చినప్పటికీ మేము హైజెనిక్గా ఒకసారి సబ్బుతోటి మరొకసారి లిక్విడ్ తోటి శుభ్రం చేస్తూ ఉన్నాం. వీటిని మళ్ళా వేడి నీళ్ళలో కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ మీరు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో క్యాన్సర్ కారకాలు, చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉండాలి అని అంటే ఈ స్టీల్ ప్లేట్లు ఖచ్చితంగా భోజనానికి వాడుకోవాలి. మీ ఇంట్లో దగ్గర పరిసర ప్రాంతాల్లో అద్దంకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకు మేము ఈ ప్లేట్లు అద్దె లేకుండా ఇవ్వటం జరుగుతుంది. అత్యద్భుతంగా హైజెనిక్గా శుభ్రం చేస్తాం. కనుక ఎవరైనా వాడచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది దేశం కోసం, ధర్మం కోసం, నా దేశ ప్రజ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ మరియు మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనేటువంటి స్లోగన్తో ఈ యొక్క ప్లేట్లు తెప్పించడం జరిగింది. కనుక అందరూ కూడా మాకు సహకరించి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నిన్న భోజనం దగ్గర అందరూ కడిగి పెట్టారు. అయినప్పటికీ మేము ఒకటికి 2 సార్లు, ఒకసారి సబ్బుతోటి మరొకసారి లిక్విడ్ తోటి దీన్ని శుభ్రం చేసి, 3వసారి వేడి నీళ్ళతోటి శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. శుభ్రంగా సబ్బుతోటి మరొకసారి లిక్విడ్ తోటి శుభ్రపరిచిన తర్వాత వేడి నీళ్ళతోటి మళ్ళా శుభ్రపరచడం జరుగుతూ ఉంది. ఇది ప్రజల యొక్క ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి విషయంగా ఇవి వేడి నీళ్ళతో కూడా బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనేటువంటి విషయంగా జరుగుతూ ఉంది చేయటం. జాగ్రత్త, చేయి కాల్చుకోవాక. అట్రా, అది తీసుకొని చిన్నమ్మకి అట్రా దీంట్లో పెట్టి అప్లై. పర్లేదులే, కొంచెం సరిపోయింది. వేడి నీళ్ళతో శుభ్రపరిచి వాటిని మళ్ళా ఒక కండవతోటి తడి లేకుండా శుభ్రంగా చేయటం జరుగుతూ ఉంది. ఇది ప్రతిసారి భోజనానికి వాడిన తరువాత, వివాహాది శుభకార్యంలో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ వాడిన తరువాత ఇదే రకంగా శుభ్రం చేసి భద్రపరచడం జరుగుతూ ఉంది. కనుక జనాలు చెప్పేటువంటి అపోహలు నమ్మవద్దు. అత్యంత శుభ్రంగా, బాధ్యతగా, చాలా శుభ్రంగా, హైజెనిక్గా 1కి 3 సార్లు శుభ్రపరచడం. ఒకసారి సబ్బుతోటి, మరోసారి లిక్విడ్ తోటి శుభ్రంగా కడిగి, 3వసారి వేడి నీళ్ళతోటి కడిగిన తరువాత వాటిని శుభ్రంగా గుడ్డబెట్టి తుడిచి భద్రపరచడం జరుగుతుంది. కనుక అద్దంకి పరిసర ప్రాంత ప్రజానికి అందరూ కూడా ఈ విషయం గమనించి ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా ఈ స్టీల్ ప్లేట్లు వివాహాది శుభకార్యంలో వాడవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. తద్వారా మన ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కాపాడిన వారం అవుదాం. జై భారత్.
భారత్ మాతాకి జై.